భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో దోసపాటి రంగారావు ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మంగళవారం ప్రజాపాలన విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరు కాగా ప్రజాపాలన విజయోత్సవాలు పినపాక నియోజకవర్గ కోఆర్డినేటర్ గుత్తా అమిత్ రెడ్డి ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు. కాంగ్రెస్ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు జరిపి సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సభలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అంకితమై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, స్థానిక నాయకులు, మహిళా నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది మనం ఒకవేళ ఇచ్చినట్టయితే ఖచ్చితంగా పార్టీకి సంబంధించిన సమాచారం కానీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కానీ ఇంకా ఉత్సాహంతో కింద వరకు చేయడానికి అవకాశం ఉంది. మీరందరూ కూడా ఆలోచన చేయవచ్చు. డిసెంబర్ కంటే ముందు మన సోషల్ మీడియా మీకు చాలా అగ్రెసివ్ గా పనిచేసింది. ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మీద ఉన్నటువంటి సంబంధించిన ప్రాముఖ్యత ఏంటో మీ అందరికీ గుర్తుందా? ఒక సంవత్సరం ముందు ఏం జరిగింది? ఈరోజు డిసెంబర్ 3, 2023 సంవత్సరంలో ఇదే తారీఖు రోజున డిసెంబర్ 3వ తారీఖున ఒక నియంతృత్వ పాలన, ఒక వ్యక్తిస్వామ్య వ్యవస్థ నుంచి ప్రజలు దూరం జరిగి ఒక ప్రజాపాలన రావాలనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఒక సో మీ అందరికీ తెలుసు, గడిచిన సంవత్సర కాలంలో మనం చేయాల్సిన పనులు అనేకం ఉన్నా, చేసిన పనులు కూడా చాలా ఉన్నాయి, చేయాల్సిన పనులు కూడా ఇంకా కొన్ని మిగిలే ఉన్నాయి. సో దయచేసి మీరు అందరూ కూడా ఆలోచన చేయండి. ఒక సంవత్సరం జరిగింది, ఒక సంవత్సరం గడిచింది. డిసెంబర్ 3వ తారీఖున కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన రోజు మనం ఏ వారసత్వం అయితే తీసుకున్నామో ఆ వారసత్వం గురించి కూడా మీరందరికీ కూడా ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 2014లో మన రాష్ట్రం మనం సాధించుకున్న తర్వాత ఆ రోజు సుమారు ఒక 65,000 నుంచి 70,000 కోట్ల అప్పు ఆ రోజు మన రాష్ట్రం మీద ఉంటే మనం డిసెంబర్ 3 సుమారు ప్రతి సంవత్సరం 70,000 కోట్ల అప్పు గడిచిన ప్రభుత్వం చేసి ఆ భారాన్ని రాష్ట్ర ప్రజల మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా మోపింది. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. రాష్ట్రం అంతా కూడా బాగుంటుంది. అక్కడ జరిగే అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక వనరులు ఏవైతే మనకు వస్తాయో రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ సంక్షేమానికి కావాల్సిన వనరులన్నీ, అదొకటే కాకుండా మహిళలందరికీ కూడా గ్యాస్ సిలిండర్ కూడా 500 రూపాయలకే ఇచ్చేటట్టుగా కార్యక్రమం. అదేవిధంగా మహిళా మనులకు, గృహిణులకు కూడా ప్రతి ఇంటికి 200 రూపాయలు ఏకం చేయడం జరిగింది. రైతన్నల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మొన్న 2 రోజుల ముందు రైతు సదస్సు, ఒక ప్రజా పాలన విజయోత్సవంలో భాగంగా రైతు పండుగ కూడా మనం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు చాలా విషయాలు మన అమిత్ రెడ్డి అన్నగారు, చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మనందరం కూడా ధనికులం. కానీ ఇవాళ గత 10 సంవత్సరాల పాలనలో ధనిక రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రాన్ని గత బీఆర్ఎస్ పాలకులు, బీఆర్ఎస్ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్లతోని అప్పుల కుప్పగా మార్చారు, అప్పుల ఊపిలోకి నెట్టారు. తెలంగాణ రాష్ట్రాన్ని, ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు, విధ్వంసం సృష్టించారు, ఆర్థిక స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు లేకుండా చేసినారు. అటువంటి సందర్భంలో ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చింది, సంవత్సరం అయింది. మళ్ళీ వాళ్ళ పథకాలు అమలు చేయాలన్నా, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నా డబ్బులు ఉండాలి. 7 లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఆ భారం ఎవరి మీద పడుతుంది? అప్పు చేసిపోతే ఉన్నటువంటి వారసుల కొడుకుల మీద పడుతుంది. పోయిన ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి ఆ అప్పు ఏదైతే ఉందో ఇవాళ మన ప్రజాపాలన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పడ్డది. ఇవాళ ఈ యొక్క అప్పులు కట్టడానికి
అప్పులు కట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో మన రాష్ట్ర ఆదాయం సంవత్సరానికి 18,400 కోట్లు మన సంవత్సర నెల ఆదాయం, మనకు వచ్చే ఆదాయం. అందులో గత పాలనలో చేసినటువంటి 7 లక్షల కోట్లు అసలు వడ్డీ కట్టడానికి నెల మన గవర్నమెంట్ 8,000 కోట్లకు పైగా డబ్బులు తెచ్చిన అప్పులకు వడ్డీలు కడతా ఉంది. ఇది గమనించాలి మీరు. అందుకనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఆర్థిక ఇబ్బందులు, ఆర్థిక సమస్యలు, ఆర్థిక సుడిగుండంలో వదిలేసి వెళ్ళినారు కదా పాలకులు. మరి ఇవాళ ఆర్థిక ఊపి నుండి, ఆర్థిక సుడిగుండం నుంచి ఏ రకంగా బయటపడాలి, ఇలా పాలన చేయాలంటే చాలా కష్టంగా ఉంది. అయినప్పటికీ దమ్ము, ధైర్యం, డేరింగ్, డాషింగ్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల ముందు మాట ఇచ్చినారో ఆ మాట నిలబెట్టుకునే దానికోసం మన ముఖ్యమంత్రి గారు, మన రాష్ట్ర క్యాబినెట్ మంత్రులందరూ కూడా ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పగలు రాత్రులు కష్టపడి ఇబ్బందులైనా కష్టాలైనా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకుంటూ ఆదాయాన్ని పెంచాలి, సంపదను సృష్టించాలి, అందరికీ పంచాలి. ఆ కోణంలోనే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, అభివృద్ధి జరగాలి. గట్టి పట్టుదలతో, గట్టి లక్ష్యంతో, మరి గట్టి కమిట్మెంట్ తో ఇవాళ ప్రజలకు